అది రొయ్య చనిపో ఏవో తినేసినట్టున్నాయి కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ ఈరోజు నేనైతే గంగవరం పోర్ట్ని విజిట్ చేశాను. ఇక్కడున్న విజువల్స్ మొత్తం మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు. సో మనం ఆల్టర్నేట్ వేస్ చూసుకోవాలి. గంట్యాడ వరకు అయితే మనకు బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ కష్టం. అందుకే కుదిరితే ర్యాపిడో బుక్ చేసుకోండి ఆ రెంటల్ వెహికల్. లేదంటే నాలా ఒక ఫ్రెండ్ని వాడేయండి. ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు చాలా నెమళ్ళు కనిపిస్తాయి. నాకైతే ఒకటే కనిపించింది. రోడ్ అయితే టూ వరస్ట్ ఉంది. మొత్తం మట్టి రోడ్డే, అప్ అండ్ డౌన్స్. మేము స్కూటీ మీద వచ్చాము తెలియక. ఈ రోడ్ మీద స్కూటీ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నిజానికి గంగవరం పోర్ట్కి స్టీల్ ప్లాంట్కి మధ్య చాలా అబాండెంట్ ఏరియా ఉంటుంది. నక్కలు, అడుగు పందులు చాలానే ఉంటాయి. సో ఒంటరిగా రావడానికి ట్రై చేయకండి. ఇక్కడ ఈ రోడ్డే సరిహద్దు. లెఫ్ట్ సైడ్ అంతా గంగవరం పోర్ట్ అండ్ రైట్ సైడ్ వాల్ తర్వాత అంతా స్టీల్ ప్లాంట్ ఏరియా. నేనైతే మొత్తానికి గంగవరం బీచ్ని రీచ్ అయిపోయాను. ఎవరు ఉండరేమో అనుకున్నా, బట్ జనాలు బాగానే వచ్చారు ఈ బీచ్కి కూడా. వెళ్ళే దారిలో ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ గంగవరం పోర్ట్ నుండి వచ్చిన వేస్టేజ్ మొత్తం ఈ బీచ్లోనే కలిపేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ ఆయిల్ మెటీరియలే కనిపిస్తుంది ఈ వాటర్లో. ఫస్ట్ మనం ఆ కొండ మీద ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్దాం. అండ్ అక్కడ నుండి వ్యూస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. కొండ మీద వరకు కూడా స్టెప్స్ ఉన్నాయి. లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు. కొండ అయితే చాలా ఫ్లాట్గా ఉంది. ఎక్కేయచ్చు కొంచెం కష్టపడి. టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ కొండ చుట్టుపక్కల మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మొత్తం రాక్సే, ఏం లేదు. కెమెరా కదా. రాక్స్ ఉన్నాయి. రాక్స్తో పాటు గాజు పెంకులు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మీకు ఒకటి చూపిస్తాను. అక్కడ ఒక హోల్ ఉంది చూడండి. ఎవరు పెట్టారో మరి. రిస్క్ మనం వేసిన చెప్పులకి, మనము చేసిన అడ్వెంచర్కి సంబంధమే లేదు అసలు. అక్కడ ఒక రాక్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఒక కొండ, దాని మీద ఒక చిన్న రాయి. చిన్నదేం కాదు, పెద్దదే. పర్ఫెక్ట్గా ఉంది రాయి మాత్రం. వేవ్స్ వల్ల రాళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ గాజు పెంకులు ఎక్కువ ఉన్నాయి. బీర్లు పగలగొట్టిస్తున్నారు తాగేసి. ఇవేంటివి తెలీదా? చేపలు తింటాయి కదా ఇవి. నత్తగొల్లా ఏమో తెలియదు కానీ కాస్త మరీ షార్ప్గా ఉన్నాయి ఇక్కడవి. గుచ్చేస్తాయి. పడితే ఏమైనా ఉందా.
రావడం కష్టమే, కానీ మామూలుగా లేదు. చూడండి, పెద్ద రాక్ కింద ఎంత ప్లేస్ ఉందో, ఏముంటాయో తెలియదు ఇంత లోపల. ఎప్పుడు పడుతుందో కూడా చెప్పలేము, అలా ఉంది ఇది. మొత్తం నేచర్స్ గిఫ్ట్. చూడండి, మొత్తము ప్రతి రాక్ కూడా చిన్న చిన్న కన్నాలు ఉన్నాయన్నమాట. మొత్తం ఇవంతా వేవ్స్ వల్ల అయ్యాయి అన్నమాట. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తాను చూడండి. కన్నాలు చిన్న చిన్నవి, ఇలాంటివి ఆ పై కొండకు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇందాక మీకు ఒక స్టార్టింగ్లో చూపించాను కదా, ఒక రాక్ స్క్వేర్ షేప్లో రాకు పెద్ద కొండ మీద నిల్చుందని. అదిగోండి అక్కడ చూడండి, కనిపిస్తుంది దగ్గర నుంచి. అక్కడ ఒక బ్రో కూడా నిల్చుని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇంకా ఓ వావ్ 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 వావ్, దగ్గర నుంచి భలే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలని ఉంది కానీ. హాయ్ పీత. మొత్తం నాచి పెట్టేస్తుంది. ఇదో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఒక రాక్ అయితే ఉంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్లో కట్ అయింది. ఇలా ఎందుకు అయిందో తెలుసా? వేవ్స్ వల్లనే ఇలా అయింది. అంటే అంత పర్ఫెక్ట్గా కాస్తాయి వేవ్స్ రాక్స్ని. ఇంకా ఇక్కడ చూడండి ఎంత షార్ప్గా ఉందో ఎడ్జెస్ అనేవి. పర్ఫెక్ట్. హాయ్ బ్రో. హాయ్. మీరు ఇక్కడ కొండ మీద చూడొచ్చు, కరెక్ట్గా ఒక లైను, అక్కడ ఒక లైను. అంటే ఒక రాక్ అనేది పెరిగే కొద్దీ బ్రేక్ అవుద్ది అనమాట. బ్రేక్ అయ్యి ఇలా బాక్సులు అచ్చం ఒక స్క్వేర్ షేప్లో కట్ అవుతాయి ప్రతి రాక్ కూడా. ఇంకా పెద్ద ఎప్పుడో తుఫాన్ల వల్ల అక్కడ మీకు కన్నాలు కనిపిస్తున్నాయి. ఇదిగోండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత పర్ఫెక్ట్గా లైన్ కోసి ఉందో. ఇక్కడ రాక్ పెరిగే కొద్దీ అలాగా విడిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి ప్లేసెస్ అన్నీ. ఒక్కొక్క లేయర్ రాక్ పెరిగే కొద్దీ లేయర్ ఇలా విడిపోద్ది. మొత్తం కింద అంతా అయిపోయింది కొండ కింద. ఒక్కసారి కొండెక్కి గంగవరం పోర్ట్ ఎలా ఉంటుందో చూసేస్తే సాటిస్ఫాక్షన్. దట్ ఈజ్ రాకీస్ కేజీఎఫ్. ఎలాగుంది మొత్తం బొగ్గు గంగవరం పోర్ట్ అంటే మాత్రం ఉంటుంది. పెద్ద అవన్నీ ఎక్కడ అవుతాయి కదా నాకు తెలిసి. సిప్పులు మెయిన్ పోర్ట్ ఇదేనా? ఎక్కడో దేశం నుంచి వస్తాయి. ఇక్కడ మనకు 2 గేదెలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. మీరు అక్కడ చూడొచ్చు పెద్ద షిప్పులు కనిపిస్తున్నాయి. అదైతే అన్లోడ్ అయిపోయింది షిప్ మొత్తం. జస్ట్ అక్కడ పోర్ట్కి ఇటువైపు వేవ్స్ రాకుండా వాపుతున్నాయి కదా వాల్స్, మధ్యలో ఒక చిన్న మౌంటైన్ లాగా చిన్నది ఉంది. మొత్తం బొగ్గే కదా. రైల్వే ట్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ వరకు. ఇదిగో ఇక్కడ స్టాప్ ఉంది రైల్వే ట్రాక్, ఇక్కడ వరకు ఉంది ట్రాక్. మొత్తం లోడ్ చేస్తారు కదా. వచ్చిందా వెళ్తుందా ఇక్కడ నుంచి? వెళ్తుంది అది ఇప్పుడు. ఇక్కడ రైల్వే ట్రాక్, ఇక్కడ లోడ్ దింపుతారా?
రోడ్డు సైడ్ తీసుకుంటాం. దించుతారా ఇక్కడ నుంచి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దించిలాగా చివరికి కనిపిస్తుందా ఆ, అక్కడ దించుతారు. ఆహా. అక్కడ అన్లోడ్ చేస్తారు. కెమెరా కనిపిస్తుందో లేదో, ఇక్కడ పోర్ట్ అవతల పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోకి మనం అక్కడికే వెళ్ళాము, గంగవరం పోర్ట్ అవతల యారాడ బీచ్ ఉంటుంది. యారాడ బీచ్ ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ డాల్ఫిన్ లైట్ హౌస్ కూడా ఉంటుంది. లాస్ట్ వీడియో మనం అక్కడే చేసాము. నేను చేసిన తప్పు ఏంటంటే ఈ ప్లేస్ని ఈవినింగ్ టైంలో విజిట్ చేయడం. మార్నింగ్ వచ్చుంటే బాగుండేది అనిపించింది. మీకు వచ్చే ప్లానింగ్స్ ఏమైనా ఉంటే మాత్రం మార్నింగ్ టైమే ప్రిఫర్ చేసుకోండి. ఈ బ్రిడ్జ్కి అవతల వైపు ఎక్స్ప్లోర్ చేయడం కుదరట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. పర్మిట్స్ మొత్తం వాళ్ళవే. ఏ మూవీ అనేది వాళ్ళు చెప్పలేదు, బట్ రానా వాళ్ళ నాన్నగారు ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, ఎస్పీ ప్రొడక్షన్స్, ఆ బ్యానర్లో షూటింగ్ జరుగుతుంది. కొంచెం చిన్న అన్సాటిస్ఫాక్షనే ఉండిపోయింది లాస్ట్లో. ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నాకు మీతో సెలవు. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ మీ కార్తిక్ మండల.